వయసుడిగిన ముదుసలులు ఈ కోవెలకు రావచ్చును. యువతులైన పడతులు మాత్రం ఈ మెట్లను ఎక్కకూడదు. ఒక ఉదంతం జ్ఞాపకం వస్తున్నది. ఒకప్పుడు 7 ఏళ్ల ఒక అమ్మాయిను, వృద్ధుడైన ఆమె తండ్రియును ఈ శబరిమలకు బయలుదేరి వస్తున్నారు. ఎక్కువైందా నాన్న? నీకు బాధగా ఉందా? అదేం లేదమ్మా. నొప్పి ఎక్కువైనా కూడా స్వామి శరణం అయ్యప్ప అంటే దానంతట అదే పారిపోతుంది. రామ్మా. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప. ఏ నాన్న, ఎప్పుడు ఇలాగ నీతో నీ రావచ్చా నాన్న? అది వీల్లేదమ్మా. నీకు ఇప్పుడు 7 ఏళ్ళు వచ్చాయి. కాకపోతే ఇంకో 3 ఏళ్ళు రావచ్చు. వయస్సు ముదిరి 50 ఏళ్లకు పైబడితేనే నువ్వు మళ్ళీ రావచ్చు. కారణం ఏమిటి? నీకు బాధపడదలే అమ్మా. అయ్యప్ప ఒక నైష్ఠిక బ్రహ్మచారి. పడుచు అమ్మాయిలు వారి ఎదుటకు పోకూడదు. మరి ఆ అబ్బాయి లాంటి తమ్ముడుంటే వాడెప్పుడు నీతో రావచ్చుగా. లేకుంటే అమ్మా, నాకు అయ్యప్ప ఇచ్చిన ఒకే ఒక రత్నం నువ్వమ్మా. నేనేమో అయ్యప్ప స్వామి దగ్గర మొక్కబోతున్నా, త్వరలోనే నాకొక తమ్ముడిని ఇవ్వమని. ఓ, ఆలస్యం అవుతుంది. రామా పోదాం. అయ్యప్ప, అయ్యప్ప, స్వామియే, అయ్యప్ప, 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 స్వామియే, అయ్యప్ప, స్వామియే, అయ్యప్ప, అయ్యప్ప, స్వామియే, అయ్యప్ప, స్వామియే, స్వామియే. అబ్బా, ఏమిటమ్మా? నడవలేకపోతున్నా, నాకు నోరు ఆరిపోతుంది. అదిగో అక్కడ నీళ్లున్నాయి, పోదాం రామ్మా. ఈ నొప్పితో నువ్వు అక్కడ దాకా నడిచొచ్చావంటే బాధ ఎక్కువవుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక చిటికలో పోయి నీళ్లు తాగి వస్తా. తాగిరామ్మా.